తారీఖున మనకి కేంద్ర బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ అనగానే ముందు గుర్తొచ్చేది ట్యాక్స్ విషయమే. నిన్ననే మనం అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు గురించి మాట్లాడుకున్నాం. మరి మన బడ్జెట్లో కూడా అలాంటి ప్రతిపాదన వస్తే గుడ్ న్యూసే అవుతుంది. అయితే ఆ ప్రతిపాదన డైరెక్ట్ గా కాదు, కానీ ఆదాయపు పన్ను పరిమితి పైన కేంద్రం కొత్త ప్రతిపాదనతో ముందుకు రావచ్చని మాత్రం తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ ప్లేస్లో డైరెక్ట్ ట్యాక్స్. పాత పన్ను విధానానికి ఇక బై. 10 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్. కొత్తగా 25% పన్ను స్లాబ్. 2 కీలక మార్పులు పరిశీలిస్తున్న కేంద్రం. ఇప్పటిదాకా నడిచిన ఆదాయ పన్ను విధానంలో ఈసారి బడ్జెట్లో పూర్తిగా మార్పులు చేస్తారని ప్రచారం సాగుతోంది. పన్ను కట్టేవారికి గందరగోళం లేకుండా ఉండేందుకే ఈ మార్పు తీసుకొస్తారంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ స్థానంలో డైరెక్ట్ ట్యాక్స్ తీసుకొస్తారని, దీంతో పన్ను విధానంలో మార్పులు వచ్చేస్తాయంటున్నారు. దీనికి సంబంధించి కేంద్రం 2024 బడ్జెట్లోనే ఓ హింట్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అయితే ఈలోపే మధ్యతరగతి వర్గాలు, పన్ను చెల్లింపుదారులు కొన్ని ఊరట్లను ఈ కొత్త బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా ట్యాక్స్ స్లాబులు మారాలి. పన్ను మినహాయింపు పరిమితి 10 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా చేయాలనేది ఎక్కువ మంది ఆకాంక్ష. అలానే కొత్తగా 25% పన్ను స్లాబ్ తీసుకొచ్చే ఆలోచన కూడా కేంద్రం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. హోమ్ లోన్ బెనిఫిట్స్. ఏ పన్ను విధానంలోనైనా సరే హోమ్ లోన్, ఆ లోన్పై కట్టే వడ్డీలకు మినహాయింపు పెంచాలని కోరుతున్నారు. సెక్షన్ 24B ద్వారా హోమ్ లోన్ కు చెల్లించే మొత్తం వడ్డీకి పూర్తి మినహాయింపు కల్పించాలని ఓ సూచన ఉంది. ప్రస్తుతం 2 లక్షల వరకు ఇలా మినహాయింపు ఉండగా 3 లక్షలకు పెంచాలనేది ఎక్కువ మంది డిమాండ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ మినహాయింపు పరిమితి కూడా 50,000 నుంచి ₹1,00,000 పెంచాలని కోరుతున్నారు. ఇక సెక్షన్ 80D ప్రకారం లభించే డిడక్షన్ కి 25,000 నుంచి 50,000కు, సీనియర్ సిటిజన్లకు 50,000 నుంచి ₹1,00,000 పెంచాలనేది మిడిల్ క్లాస్ డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిలో ఏ మేరకు నిజరూపం దాల్చుతాయో ఫిబ్రవరి 1న తేలనుంది.